Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Luke 17:16. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. Fell down on his face at his feet, giving him thanks. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. The narrative of this verse highlights a hallmark of gratitude amidst divine mercy. ఈ యొక్క వచనం యొక్క వివరణ చూస్తే దైవ అనుగ్రహం పొందినటువంటి వ్యక్తి ఏ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడో ఆ సంగతిని వివరిస్తా Now ఉంది. Jesus Christ is journeying between Galilee and Samaria. ఇప్పుడు యేసుక్రీస్తు వారు గలిలయ సమరియా ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. And he encounters 10 lepers who implore his compassion. ఆయన ఆ మార్గ మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు 10 మంది ఆయన యొక్క కనికరం కొరకే వారు ఎదురు చూస్తున్నటువంటి వారు 10 మంది కుష్ఠరోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. And their condition not only brought physical suffering but also social isolation. వారి యొక్క పరిస్థితి చూస్తే అవి భౌతిక సంబంధమైనటువంటి కష్టమును కలిగించడం మాత్రమే, శ్రమను కలిగించడం మాత్రమే కాకుండా సామాజిక పరంగా కూడా వారు వెలివేయబడినటువంటి పరిస్థితిలో ఉన్నారు. Because they were required to maintain their distance from the community due to their ceremonial uncleanliness. ఎందుకంటే ఆచార సంబంధమైనటువంటి వారి యొక్క అపవిత్రమైనటువంటి స్థితిని బట్టి వారు సమాజం నుండి వెలుపట వారు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. In this moment, ఈ క్షణములో gratitude is pivotal as only one of the lepers, a Samaritan, returns back to thank Jesus after receiving healing. ఇక్కడ కృతజ్ఞత చూస్తే ఎంతో ప్రాముఖ్యంగా ఉంటా వచ్చింది. ఎందుకంటే ఒకే ఒక వ్యక్తి సమరయుడు ఆయన తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లిస్తూ ఉన్నాడు. This encounter serves to illustrate profound themes of wonderful things can be explained from this incident. ఈ యొక్క సందర్భంలో నుండి ఎంతో అద్భుతమైనటువంటి సంగతులు మనం వివరించవచ్చు. We can see the theme of faith, అక్కడ విశ్వాసపు అంశం కనబడుతుంది, and divine grace, తర్వాత దైవికమైనటువంటి కృప, and also the gratitude. Many times we won't be filled with gratitude. ఇంకా ఇక కృతజ్ఞత గూర్చి కూడా కనబడుతుంది. అనేక పర్యాయంలో మనం కృతజ్ఞత చేత మనం నింపబడి ఉండము. So Luke 17:16 unravels this story. It opens the story where the Samaritan leper falls at Jesus' feet in an act of worship and thanksgiving. ఈ యొక్క లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అది ఎలాగూ అది వచనం ఆరంభించబడుతుందంటే ఈ యొక్క స్వస్థపరచబడినటువంటి ఆ యొక్క కుష్ఠరోగి దేవుని ఎదుట ఆయన కృతజ్ఞతతో సాగిలపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. His response signifies a deeper understanding of the spiritual implications of Jesus' actions. When Jesus does something, what we have to do, many things we can learn from this action. ఈ యొక్క ఆ కార్యము నుండి యేసుక్రీస్తు వారు లేక దేవుడు మనకి ఏదైనా చేసినప్పుడు మనం ఎలాగో స్పందించాలి, ఎటువంటి కార్యం చేయాలో అనేటువంటి అనేకమైన సత్యాలు ఇందులో నుండి మనం నేర్చుకోవచ్చు. We have to recognize him not only just as a healer but as a divine figure worthy of praise. ఆయన స్వస్థపరచువాడు మాత్రమే కాకుండా ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి వాడినిగా కూడా మనం గుర్తించాలి. The other 9 people, they have shown ingratitude. మిగిలినటువంటి ఆ యొక్క 9 మంది కృతజ్ఞత భావము లేని వారుగా ఉంటా వచ్చారు. Though they were healed miraculously, వారెంతో అద్భుత రీతిగా స్వస్థత పొందినా they failed to acknowledge the source of their blessing. వారి యొక్క ఆశీర్వాదానికి మూలమైనటువంటి దానిని ఆయనను ఒప్పుకొనుటలో వారు తప్పిపోతూ వచ్చారు. Thus this passage underscores an essential truth. ఆ రీతిగా ఎంతో అవసరమైనటువంటి సత్యాన్ని భాగం తెలియజేస్తా ఉంది. Whenever you receive the grace from the Lord, ఎప్పుడైనా you have to thank the Lord for that. ఎప్పుడైనా దేవుని యొక్క కృపను పొందినప్పుడు నిశ్చయంగా దాని విషయమే దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడిగా ఉండాలి. An authentic response to grace involves thanksgiving. ఈ యొక్క కృప పొందినటువంటి వారి ద్వారా వచ్చేటువంటి స్పందన ఏంటంటే ఈ యొక్క కృతజ్ఞత ఉండాలి. And you should not forget it. నువ్వు దాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. So in his gospel, Luke has often arranged events by theme rather than by strict time order, not based on the chronology. లూకా సువార్తలో చూస్తే లూకా అనేకమైనటువంటి విషయాలు ఎంతో theme based, he made a group. ఆయన ఒక అంశ ప్రకారంగా ఒక గుంపులుగా చేస్తూ వచ్చాడు. Chronological, that is not day by day like అంటే దినదినానికి అనుసరించి చేయలేదు ఆ విషయాలు కూడా. So కూడా. that seems likely here with a series of teachings about living as Christ followers and ambassadors for God. అయితే క్రీస్తును వెంబడించేటువంటి వారుగా, క్రీస్తు రాయబరులుగా ఎలాగూ జీవించాలో దాని కొరకే సంబంధించిన విషయాలు వివరిస్తూ వచ్చాడు. Christians must
be very careful not to poison the faith of others. క్రైస్తవులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారి ఇతరుల విశ్వాసాన్ని వారు ఏమాత్రం పాడు చేయకూడదు. Faith is powerful. విశ్వాసం ఎంతో శక్తివంతమైంది. God's servants should not demand extravagant treatment in return. దేవుని యొక్క దాసులు ఇంకా ప్రతిఫలముగా ఎక్కువైనటువంటి ఆ యొక్క సేవను వారు పొందడానికి ఇష్టపడకూడదు. After healing 10 lepers, ఆ 10 మంది కుష్టు రోగులను స్వస్థపరిచిన తర్వాత only one of whom offers thanks. అందులో ఒకరు మాత్రమే కృతజ్ఞత చెల్లిస్తున్నారు. At this time Jesus is discussing the state of the world at his future second coming. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భవిష్యత్తు రెండవ రాకడను గూర్చి తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. And a series of comparisons are there, 17th chapter 11 to 19. ఆ 17వ అధ్యాయం 11 నుండి 19 వరకు కొన్ని పోలికలు మనం చూడవచ్చు. Here a thankful Samaritan contrasts with others who seem less expressive. Others are not expressive. ఇక్కడ కృతజ్ఞత చెల్లించినటువంటి ఈ యొక్క వ్యక్తి తర్వాత మిగిలినటువంటి వారు కృతజ్ఞత లేనటువంటి వారికి వ్యతిరేకంగా కనబడుతూ ఉన్నారు. Jesus compares false messiahs to his own second coming and the negligence of people in the end times. యేసుక్రీస్తు ప్రభువు వారు చూస్తే ఈ యొక్క అబద్ధపు ఆ యొక్క వ్యక్తులను లేక మెస్సయ్యలను తన యొక్క అంత్యకాలపులో ఉండేటువంటి ఆ యొక్క అబద్ధపు క్రీస్తుకు పోలిస్తూ చెప్తా ఉన్నాడు. And also how people will be negligent in the end times. ప్రజలు ఆ యొక్క అంత్య దినాల్లో ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో చెప్తా ఉన్నాడు. Luke 17:20 to 37. లూకా సువార్త 17వ అధ్యాయం 20 నుండి 37 వరకు. In chapter 18, 18వ అధ్యాయంలో the comparisons continue. ఆ యొక్క పోలికలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. There is a persistent widow and a corrupt judge. అక్కడ చూస్తే ఆ యొక్క ఎడతేయకుండా మొరపెడుతున్నటువంటి ఆ విధవరాలు తర్వాత అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. There is Luke 18 verses 1 to 8. ఆ లూకా సువార్త 18 మొదటి 8 వచనాల్లో. And if you read from verses 9 to 14, 9 నుండి 14 వరకు చూస్తే here we can see about a proud Pharisee and a repentant tax collector. అక్కడ గర్విష్ఠుడైనటువంటి పరిసయ్యుడు తర్వాత పశ్చాత్తాపడినటువంటి సుంకరి కనబడతారు. A trusting child and a ruler attached to his wealth in 18th chapter 15 to 30. 18వ అధ్యాయము 15 నుండి 30 వరకు చూస్తే ఆ యొక్క A trusting child ఆ యొక్క నమ్మదగినటువంటి బిడ్డ and కనబడతాడు. also a ruler attached to his wealth. తన యొక్క ధనానికి ఆ యొక్క జత చేయబడినటువంటి ఆ యొక్క నాయకుడు కనబడతాడు. So here leprosy is a tragic condition. ఇక్కడ కుష్ఠరోగం అనేటువంటిది ఎంతో బాధకరమైనటువంటి పరిస్థితి. See, the word often translated leprosy in scripture actually refers to a wide variety of skin ailments. తరచుగా చూస్తే ఈ యొక్క కుష్ఠరోగం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో రాయబడతా వచ్చింది. కానీ ఇది చర్మానికి సంబంధించిన వేరు వ్యాధులను కూడా సూచిస్తా ఉంది. Someone who suspects they might have leprosy is required to find a Jewish priest to get the diagnosis confirmed. ఎవరికైనా ఈ యొక్క కుష్ఠరోగం గాని కుష్ఠం వచ్చిందన్నటువంటి సంగతి తెలిసినప్పుడు ఆయన యాజకుని యొద్దకు వెళ్ళి దాని విషయమై పరీక్ష అని చేయించుకోవాలి. They then must wear ripped clothing. అప్పుడే చినిగినటువంటి ఆ యొక్క వస్త్రాలు ధరించాలి. And unkempt hair as if they are mourning. ఏడుస్తున్నట్లుగా ఆ యొక్క వెంట్రుకలన్నీ ఇరబోసుకోవాలి. And they are not allowed to live in cities. వారు పట్టణంలో నివసించడానికి అనుమతించబడరు. They cannot associate themselves with clean people. వారు పవిత్రులైనటువంటి వారితో కూడా సంబంధాన్ని కలిగి ఉండకూడదు. Even their own family members. వారి యొక్క సొంత కుటుంబ సభ్యులతో కూడా They cannot worship in the temple. Leviticus 13. లేవియకాండము 13వ అధ్యాయంలో చూస్తే వారు మందిరాల్లో ఆరాధించలేరు. Not only that, అంత మాత్రమే కాదు, separating this man further, it is the fact that he is a Samaritan. ఇంకొక విధానంలో చూస్తే ఈ వ్యక్తి ఆయన సమరయుడైనటువంటి వాడుగా ఉన్నాడు. He is a descendant of the Jews of northern Israel and other nationalities, the Assyrians, settled in that area. Parents are from two different backgrounds. ఇక్కడ చూస్తే తల్లిదండ్రులు రెండు వేరు వెనుక చరిత్రలు కలిగినటువంటి వారు, వారి యొక్క సంతానమైనటువంటి వారు వీరు సమరయుడు. One of the parent is a Jew. అందులో ఒక తల్లిదండ్రులు యూదుడుగా ఉంటారు. And the other parent is from Gentile background, probably Assyrian. ఇంకొకరు ఆ యొక్క అన్య పరమైనటువంటి ఒక జాతి అంటే అశ్షూరీయులకు సంబంధించిన వారు. Samaritan religion was a mix of Judaism and paganism. ఈ యొక్క సమరయుల యొక్క మత సంబంధమైన స్థితి చూస్తే అది యూదా వారికి సంబంధించిందిగా ఉండింది. అదే సమయంలో అది మిశ్రితమైనటువంటిది. And not only that, అంత మాత్రమే కాదు, it included false religion created by Jeroboam. అది యెరోబాము సృష్టించినటువంటి అబద్ధపు మతమును వెంబడించేటువంటి వారు. Because Jeroboam, when he became the king over Israel, యెరోబాము ఇశ్రాయేలు మీద రాజు అయిన తర్వాత he split the 10 tribes away from the southern kingdom Judah. ఆయన 10 మంది గోత్రాల వారిని ఆ యొక్క దక్షిణ ప్రాంతం ఉన్నటువంటి యూదా వారినిగా విభజించాడు. And that is what we read in 1 King 12 chapter. అదే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో చదువుతాము. So this man lives near the border between Galilee and
Samaria. ఈయన గలిలియా సమరయకు మధ్యలో ఆ యొక్క సరిహద్దు ప్రాంతంలో నివసించేవాడు. So though he was a Samaritan, he was having regular contact with Jews also because he is living in the border. ఆయన సమరయుడు అయినప్పటికీ కూడా యూదులతో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉండేవాడు. ఎందుకొరకంటే ఆయన సరిహద్దు ప్రాంతంలో ఉండేవాడు. Originally they were not having any proper relations. అసలుగా చూస్తే ఆదిలో వారు ఎటువంటి సరైన సంబంధం కలిగి లేరు. But because of this border living, it has happened like that. ఆ సరిహద్దులో నివసించినటువంటి కారణాన్ని బట్టి అలా జరిగింది. John 4:9 యోహాను సువార్త 4:9 and John 8:48. యోహాను సువార్త You 8:48 can read later. ఆ విషయాల తర్వాత And చదవచ్చు. yet he has community with 9 other lepers. అయినా కూడా ఆ మిగిలినటువంటి 9 మందితో కూడా ఒక గుంపుగా ఉంటా వచ్చాడు. Probably they may be from Jewish background or from Samaritan background, we do not know. బహుశా మనకు తెలియదు కానీ వారిలో కొందరు యూదుల వెనక చరిత్ర ఉండొచ్చు, లేకుంటే ఈ యొక్క అన్యుల యొక్క వెనక చరిత్ర లేక సమరయుల యొక్క వెనక చరిత్ర ఉండొచ్చు. Because they are all lepers, they are together. ఎందుకంటే వారందరూ కుష్ఠరోగులు గనుక వారందరూ కలిసి ఉన్నారు. When Jesus enters the village, యేసు ప్రభువారు ఆ గ్రామంలో ప్రవేశించిన the తర్వాత group of 10 lepers recognized him. ఈ యొక్క 10 మంది కుష్ఠరోగుల గుంపు యేసు ప్రభువారిని గుర్తించారు. Earlier they have to shout unclean, unclean as they are walking in the streets. మునుపు వారు ఆ వీధుల్లో నడుస్తూ ఉన్నప్పుడు అపవిత్రుడను అపవిత్రుడను అని కేకలు వేయాలి. But after seeing Jesus, యేసు ప్రభువారిని చూసిన their తర్వాత cry is changed. వారి యొక్క మొర మారింది. Now what is they are telling? ఇప్పుడు వారు ఏమంటున్నారు? Jesus, Master, have mercy on us. యేసు ప్రభువా బోధకుడా మా మీద కనికరాన్ని చూపించమన్నారు. Oh, their cry is changed. ఇప్పుడు వారి మొర మారిపోయింది. Jesus tells them to go to the priest. యేసు ప్రభువారు వారితో చెప్తూ వచ్చినాడు, యాజకుల దగ్గరికి వెళ్ళమన్నాడు. A leper will only go to the priest if he believes he is healed. ఈ యొక్క కుష్ఠరోగి తాను కుష్ఠరోగం నుండి స్వస్థత పొందిన అనేటువంటి సంగతిని విషయమే నమ్మినప్పుడు మాత్రమే ఆ యొక్క కుష్ఠరోగి యాజకుని యొద్దకు Not వెళ్ళగలుగుతాడు. only that, అందు మాత్రమే కాదు, this man is a Samaritan, ఈ యొక్క వ్యక్తి సమరయుడు. but a Jewish priest can declare him clean again. ఈ యొక్క యూద యాజకుడు మాత్రమే ఆయన పవిత్రుడు అని మరలా ప్రకటించగలడు. Priest can judge the man suitable to return to his life. ఈ యొక్క యాజకుడు మరలా ఈ యొక్క కుష్ఠరోగి అయినటువంటి వాడు తన సామాన్యమైనటువంటి జీవితంలోనికి ఈ వ్యక్తి మరలా రాగలడు అని చెప్పగలడు. So with the other 9, he immediately heads out. ఆ మిగిలినటువంటి 9 మందితో కలిసి ఆయన కూడా వెళ్ళిపోయాడు. As they go, their skin is healed. వారు వెళుతూ ఉన్నటువంటి మార్గములోనే వారి యొక్క శరీరము The స్వస్థపరచబడి other 9 continued in their way. మిగిలినటువంటి ఆ యొక్క 9 మంది తమ మార్గంలో కొనసాగారు. Now the Samaritan realized that he has met someone greater than any priest. ఈ యొక్క సమరయుడు గుర్తించినటువంటి సంగతి ఏంటంటే ఆయన ఎవరినైతే కలుసుకున్నాడో ఆయన మిగిలినటువంటి వారు అందరికంటే కూడా ఆయన గొప్ప మిగిలిన బోధకుల కంటే గొప్పవాడని గుర్తించాడు. యాజకుని కంటే గొప్పవాడని గుర్తించాడు. Jesus Christ is greater than any priest. That is what he recognized. ఆయన గుర్తించినటువంటి సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మిగిలిన యాజకులందరికంటే కూడా గొప్పవాడని Oh, గుర్తించాడు. I have met a preacher or teacher who displays the power of God. దేవుని యొక్క శక్తిని కనుబరిచేటువంటి గొప్ప బోధకుని యాజకుని నేను కనుగొన్నాను అంటున్నాడు. Immediately he turns around thanksgiving and praise to Jesus. వెంటనే ఆయన కృతజ్ఞతతో దేవుని స్తుతించుటలో ఆయన వైపు తిరిగాడు. Then he does the unthinkable. Nobody can think of it. ఎవరు కూడా ఆలోచించినటువంటి సంగతి ఆయన చేశాడు. What is that? ఏంటది? He approached Jesus. ఆయన యేసు ప్రభువాన్ని సమీపించాడు. And he is not supposed to be near anyone until the priest declares him clean. ఈ యొక్క యాజకుడు ఈ వ్యక్తి పవిత్రుడు అని చెప్పేంత వరకు కూడా ఆ వ్యక్తి ఎవరిని సమీపించకూడదు. So that is almost a week-long ceremony. He has to test the priest. ఆ యొక్క యాజకుని దర్శించడం ఇదంతా కూడా చూస్తే ఒక వారము కొనసాగేటువంటి ప్రక్రియ. But కానీ this man, ఈ వ్యక్తి he has not bothered about all those things. ఆయన వాటన్నిటి గురించి ఇంకా That's పట్టించుకోలేదు. why I am telling it is unthinkable. He approached Jesus. అందుకొరకే నేను చెప్తా ఉన్నాను, అది ఊహించినటువంటి సంగతి. అది యేసు ప్రభువుని ఆయన సమీపించుట, That is to praise him. ఆయన స్తుతించుట. That means దాని అర్థము the praise supersedes the protocol. ఈ యొక్క స్తుతి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రక్రియను కూడా అది అధిగమించేదిగా ఉంటుంది. Jesus declares for the benefit of the crowd. యేసుక్రీస్తు వారు ఆ సమాజం లేక సమూహం యొక్క మేలు కొరకై ఆయన ప్రకటించినాడు. What he said? ఆయన ఏమన్నాడు? Were not 10 cleansed? Where are the 9? ఆ 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా అంటాడు. Was no one found to return and give praise to God except this foreigner? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా And అంటాడు. he recognizes the Samaritan's faith. ఆయన సమరయుని యొక్క విశ్వాసాన్ని గుర్తించాడు. And then he said, ఆయన అన్నాడు, he is both healed spiritually and also physically. ఆయన భౌతికంగాను ఆత్మీయంగా కూడా ఆయన స్వస్థపరచబడ్డాడు. Healing has come to the Samaritan. ఆ యొక్క స్వస్థత సమరయునికి వచ్చింది. Generally Jews are very repulsive to the
these Samaritans సాధారణంగా because of their genealogy and their religion. సాధారణంగా వాళ్ళ యొక్క వంశావళిని బట్టి వారి యొక్క మతమును బట్టి యొక్క యూదులు అన్ని యొక్క సమరయులు అంటే వారికి ఏమాత్రం కూడా పడేది కాదు. But he is the only one to turn back and recognize God's work in his life. అయితే ఈయన ఒక్కడే దేవుడు తన జీవితంలో జరిగించినటువంటి ఆ పనిని గుర్తించగలిగాడు. So dear ones, కాబట్టి ప్రియులారా, a sense of our spiritual leprosy should make us very humble whenever we draw near to Christ. మన యొక్క ఆత్మీయమైనటువంటి కుష్ఠరోగము అదే మనను ఎల్లప్పుడు కూడా అది మనం దీనులుగా అది చేసేది కాదు ఉండాలి. Whenever we draw near to Christ, మనం ఎప్పుడైనా క్రీస్తుకు సమీపంగా వచ్చినప్పుడు it is enough to refer ourselves to the compassions of Christ. Lord, have mercy on us. దేవా మా మీద కనికరాన్ని చూపించు అనేటువంటి మాటను బట్టి ఆయన మనపై చూపించినటువంటి కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Because his compassions fail not. ఎందుకంటే ఆయన కనికరం లేనట్టు తప్పిపోవు. We may look for God to meet us with mercy. దేవుడు తన కనికరముతో మనల్ని దర్శించాలని మనం ఆయన వైపు చూడాలి. We must be in the way of obedience. మనము విధేయత మార్గంలో ఉండాలి. Only one of those who were healed returned to give thanks. అక్కడ చూస్తే ఆ స్వస్థపరచబడినటువంటి వారిలో ఒకరు మాత్రమే కృతజ్ఞత చెల్లించడానికి ఆయన ఎదుగు వచ్చారు. You and I must be like him. నీవు నేను ఆయన వలె ఉండాలి. Very humble in thanksgiving as well as in prayers. కృతజ్ఞత చెల్లించడంలోను ప్రార్థన చేయటంలో కూడా దీనులుగా ఉండాలి. Christ noticed the one who thus distinguished himself. He was a Samaritan. క్రీస్తు ఆ యొక్క వ్యక్తి ఎవరైతే తను తాను వేరుపరుచుకుంటూ వచ్చినాడు ఆ వ్యక్తి సమరయుడని యేసుప్రభువు వారు గుర్తించారు. All the other 9 they got only outward cure from leprosy. మిగిలినటువంటి వారు కేవలము బాహటమైనటువంటి స్వస్థత కుష్ఠరోగం నుండి పొందారు. But the Samaritan alone got the spiritual blessing also. అయితే ఈ సమరయుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా పొందాడు. Yeah, may God help us to understand the deeper spiritual truths of this passage. ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి లోతైన ఆత్మీయ సత్యాలను గ్రహించినట్లు ప్రభు మనకు సహాయపడును Oh, that is a big message. అది చాలా గొప్ప వర్తమానం. In the morning limited time in this morning meditations we cannot cover those things. ఈ ఉదయకాల సమయ ధ్యానాల్లో ఎంతో హద్దుబాట్లు కలిగిన సమయాన్ని బట్టి వీటన్నిటిని మనం చూడలేము. You meditate over their responses. వారి యొక్క స్పందనలు మనం ధ్యానించవచ్చు. Oh Lord, this man approaching the Lord, yes, he praised him. ఈ వ్యక్తి ప్రభువును సమీపిస్తూ దేవుణ్ణి ఆయన ఆరాధిస్తూ స్తుతించినాడు. Both spiritual and physically he was healed. రెండు ఆత్మీయంగాను భౌతికంగా కూడా ఆయన Oh, స్వస్థపరచబడ్డాడు. what a wonderful thing it is. అదెంత అద్భుతమైన విషయం. May God help us to meditate and understand these truths. ఈ సత్యాలను గ్రహించినట్లు ధ్యానించినట్లు ప్రభు సహాయపడును గాక. Let's pray. ప్రార్థన చేస్తాం. Father, we thank thee for that Samaritan. తండ్రి, ఆ సమరయుని బట్టి వందనాలు. Though 10 people were healed, only one came back. 10 మంది స్వస్థపరచబడినా కూడా ఒక్కడు మాత్రమే తిరిగి We వచ్చాడు. recognized that you are more honorable than a priest. నీవు ఒక యాజకుని కంటే కూడా ఎంతో ఘనత వహించినటువంటి వాడవని Oh గుర్తించాడు. Lord, we thank thee for his understanding. ప్రభు ఆయన గ్రహింపుని బట్టి వందనాలు. Help us to be the people, the true worshippers. ప్రభు నిజమైనటువంటి ఆరాధికులుగా ఉండినట్లు మాకు We సహాయపడు. are also healed spiritually. ప్రభు మేము కూడా ఆత్మీయంగా It is స్వస్థపరచబడాలి. because of thy precious blood thou hast shed on the cross. ప్రభు నీవు శిలువ మీద కార్చిన రక్తం ద్వారా మేము ఆ రీతిగా స్వస్థపరచబడ్డాము. Speak to us. ప్రభు మాతో As our మాట్లాడు. dear ones who have heard this message are meditating this passage during the day, మా ప్రియులు ఈ యొక్క వర్తమానం విన్నటువంటి వారు దినములో ఈ మాటలు ధ్యానిస్తున్నటువంటి వారితో speak to them. వారితో Guide us మాట్లాడుతున్నాడు. throughout this day. ఈ దినమంతటి కొరకే Help us నడిపించండి. to be thy witnesses and worshippers wherever we are. ప్రభు మేము ఎక్కడున్నా కూడా నిన్ను ఆరాధించేటువంటి వారంగా సాక్షులుగా మేము ఉన్నట్లు చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.